పెద్దమ్మ మాటకు అడ్డుపడి ఎదురు మాట్లాడితే పెదనాన్న మనసు ఎక్కడ నొచ్చుకుంటుందేమో అనే భయం. నా ఆవేశం వల్ల భానుని దూరం చేసుకున్నాను, నింద మోస్తున్నాను. మళ్ళీ అలాంటి తొందరపాటుతో నేను ఏ చిన్న తప్పు చేసినా ఈ కుటుంబంలోని బంధాలన్నీ విచ్ఛిన్నమవుతాయి. ఎవరికి వాళ్లుగా విడిపోయి బ్రతికే పరిస్థితి వస్తుంది. అది పెదనాన్న తట్టుకోలేరు. ఈ కుటుంబమే నా బలం, బలహీనత. ఈ బంధాల్ని కాపాడుకోవడం కోసం అవసరం అనుకుంటే తగ్గుతాను, పరిస్థితులపై నెగ్గే సమయం వచ్చినప్పుడు తేల్చుకుంటాను. అందుకు నేను ఇలాగే ఉంటాను. నిన్ను సాన బాగా అర్థం చేసుకున్నాను అనుకున్నాను బా, కానీ నువ్వు ఎవరికి అర్థం కానంత గొప్ప మనసున్నాడు బా. నేను నిన్న మాటలతో బాధ పెట్టుంటే క్షమించు బా, క్షమించు. బావ భర్తగా దొరకటం నీ అదృష్టమే చెల్లి. నన్ను క్షమించండి సార్. మీ మనసు తెలుసుకోకుండా అపార్థం చేసుకున్నాను. నన్ను పరాయిదానిలో చూస్తున్నారని బాధపడ్డాను. నీ మెళ్ళో తాళి కట్టి బాధ్యత తీసుకుంది నిన్ను ఛాంపియన్ని చేయాలని, అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. గొడవ పెరగకూడదనే ఉద్దేశంతో కోపంలో ఒక మాట మాట్లాడినంత మాత్రాన నిన్ను పరాయిదానిగా చూస్తానని ఎలా అనుకున్నావు? చూడు గంగా, నిన్ను లేనిపోని గొడవల్లో ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో నేనేం కోరుకుంటున్నానో నీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఏమర్థమైంది? నేను వేరే ఏ విషయాలు పట్టించుకోకుండా బాక్సింగ్ మీదే కాన్సన్ట్రేటింగ్ చేసి ఛాంపియన్ కొట్టాలని అర్థమైంది. మీ ఆశయాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు తమ అలక తీరిందా? మీ మీద ఇంకా గౌరవం పెరిగిపోయింది సార్. మా ఆయన బంగారం. ఉండండి, మీకోసం జ్యూస్ తీసుకొస్తా. నీ టైం చాలా బాగుంది బ్రో. ఆ రామ్నాథం అత్తయ్య గారితో నిజం చెప్పేసుంటాడేమో అని తెగ టెన్షన్ పడిపోయాను. నీ గుడ్ లక్. ఆ ముసలుడు చచ్చాడు. ఇంకో రిలీఫ్ ఇచ్చేది ఇంకేంటంటే రుద్రకు కూడా నిజం తెలీదు. నేను రామనాథాన్ని చంపకపోయింటే ఈ పాటికి నిజం బయట పెట్టేసేవాడు. ఒక రకంగా నువ్వు మంచి పనే చేసావు బ్రో. ఈ గంగే విశ్వనాథం కూతురు అని బయట పెట్టే ఆధారం శాశ్వతంగా పోయినట్టే. ఆ నిజం తెలిసిన గంగ పేరెంట్స్ ఉన్నారు కదిష్గా. వాళ్ళని లాక్ చేయడానికే కదా జయ పెళ్లి ప్లాన్ చేశాం. వన్స్ జయ పెళ్ళి అయిపోతే ఆ తర్వాత సిచ్యుయేషన్ అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. అఫ్ కోర్స్. కానీ రుద్ర గంగ వాళ్ళని ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు రామనాథం గురించి ఎంక్వైరీ చేసినా చేస్తారు. నిజమే. ప్రస్తుతానికైతే పెద్ద గండం నుంచి బయటపడ్డాం. థాంక్ గాడ్.
నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. హాస్పిటల్కి తీసుకెళ్దామని ఒక మేడంని రిక్వెస్ట్ చేస్తే ఆ మేడంకి ఏదో చెప్తూ సడన్ గా ప్రాణాలు వదిలేశారు. రామనాథం గారి డెత్ చాలా మిస్టీరియస్గా ఉంది. అవును బా, ఆయన మనల్ని కలవాలనే ఫోన్ చేశాడు. మనం ఆయన ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన లేకపోవటం, చివరకు ఆయనకి యాక్సిడెంట్ అవటం, ఇదంతా ఆలోచిస్తూ ఉంటే ఇదే యాక్సిడెంట్ కాదనిపిస్తుంది బా. కరెక్ట్ రంగా, ఆయన మనకేదో విషయాన్ని కన్వే చేయాలనుకున్నాడు. అది మన వరకు రాకూడదనే ఎవరో అతన్ని ఏదో చేశారనిపిస్తుంది. అంటే రామనాథం గారు మనకు చెప్పాలనుకుంది చాలా ఇంపార్టెంట్. పైగా అందులో ఏదో సీక్రెట్ దాగుందేమో అని నాకు డౌట్గా ఉంది. ఆయన చెప్పాలనుకున్న విషయానికి నా స్కెచింగ్ వేయడానికి ఏమైనా సంబంధం ఉంది అంటారా సార్? మేబీ అయి ఉండొచ్చు. రామనాథం గారికి గంగే ఈ విశ్వాస్ సార్ కూతురు అని తెలిసిపోయినదా? ఆ విషయం చెప్పనాకే వచ్చారా? లేకపోతే ఆయన చంపినోళ్ళకి గంగ గురించి నిజం తెలుసా? అసలు వాళ్ళు ఎవరై ఉంటారు? ఈ విషయం బావతో చెప్పాలన్నా వద్దా? ఏటి అర్థం కావట్లేదు. రంగా, బా, మనం ఈ విషయాన్ని అంత ఈజీగా వదలకూడదు. రామనాథం గారి యాక్సిడెంట్ వెనుక ఎవరున్నారో తెలుసుకునే బాధ్యత నీది. ఇక్కడ వంశీ జయల పెళ్లి ఆపే బాధ్యత నాది. నీకు ఏ చిన్న క్లూ దొరికినా, ఎవరి మీద అనుమానం వచ్చినా సరే ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే బా. అతను నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. కొన్ని చెప్పే లోపే అతని ప్రాణం పోయింది. సార్, శకుంతల అమ్మగారు నిజమే చెప్పారని మీకు అనిపిస్తుందా? ఎందుకలా అడిగావు? రామనాథం గారు అమ్మగారితో ఏదో చెప్పారని మనకు తెలిసింది, కానీ అమ్మగారేమో ఏం చెప్పలేదంటున్నారు. పైగా ఆవిడలో ఏదో ఒక తెలియని కంగారు కూడా నాకు అనిపించింది. ఇందులో దాయడానికి ఏముంటుంది? కళ్ల ముందు యాక్సిడెంట్ జరిగి రామనాథం గారి ప్రాణాలు పెద్దమ్మ చేతుల్లోనే పోయేసరికి కాస్త భయపడి ఉంటుంది. అందుకే నీ కంగారుగా కనిపించుంటుంది. అయినా రామనాథం గారు పెద్దమ్మతో చెప్పేంత సీక్రెట్స్ ఏముంటాయి? ఏమీ ఉండవు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఓకే? రంగా, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏట్లేదు బా, ఎంక్వైరీ చేయమన్నావు కదా, ఎవరికి ఫోన్ చేయాలని ఆలోచిస్తున్నాను. అవన్నీ నేను చూసుకుంటాను బా.